మోచేతి నొప్పి మళ్ళీ మళ్ళీ వస్తుందా? ప్రతిసారి ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? ఇది సింపుల్ స్ట్రెయిన్ కాదు, ఇది ఇమ్యూనిటీ సమస్య కూడా కావచ్చు. అసలు ఎల్బో పెయిన్ ఎందుకు వస్తుంది? సాధారణంగా టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో ఇలాంటి రీజన్స్ వల్ల మనం ఎల్బో పెయిన్ అనేది చూస్తుంటాం. వీటికి కారణాలు ఓవర్ యూస్, రిపీటెడ్ మూమెంట్స్ అండ్ స్ట్రెయిన్. ఇవి టెండాన్ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయి. కానీ ఎప్పుడైతే జాగ్రత్త పడాలి అంటే పెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే, రెస్ట్ తీసుకున్నా తగ్గకపోతుంటే, రెండు ఎల్బోస్ కాకుండా వేరే జాయింట్స్ లో కూడా పెయిన్ వస్తుంటే ఇది సింపుల్ ప్రాబ్లం కాదు అని గమనించాలి. అసలు ఇమ్యూనిటీ సమస్యల వల్ల ఎల్బో పెయిన్ ఎలా వస్తుంది? మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కనుక ఇన్బ్యాలెన్స్ అయితే అది వెళ్ళి జాయింట్స్ ని, మన ఎల్బో కానీ, నీ కానీ, నెక్ లో ఉన్న జాయింట్స్ కానీ, బ్యాక్ లో ఉన్న జాయింట్స్ ని కానీ దాడి చేయడం జరుగుతుంది. దాని వల్ల రిజల్ట్ కీళ్ళ నొప్పులు, కీళ్ళలో వాపులు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎల్బో మీద దాడి చేయడం వల్ల ఎల్బో పెయిన్ అనేది మనం చూస్తుంటాం. ఎల్బో పెయిన్ పదే పదే రావడంతో పాటు పొద్దున్నే లేచినప్పుడు చెయ్యి మూవ్ చేయడానికి కూడా డిఫికల్ట్ గా ఉండడం, స్టిఫ్ గా పట్టుకుపోయినట్టుగా అనిపించడం చూస్తాం. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదు స్పాండిలో ఆర్థరైటిస్ కానీ, కొన్నిసార్లు థైరాయిడ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ లో కూడా ఇట్లా మనకి టెండాన్ పెయిన్స్ కానీ, స్మాల్ జాయింట్ పెయిన్స్ కానీ కూడా చూడడం జరుగుతుంది. మరి ఈ రిపీటెడ్ యూజ్ లో స్టెరాయిడ్ వాడడం అనేది ఎందుకు ప్రమాదకరం? ఒక్కసారికి అయితే పెయిన్ రిలీఫ్ వస్తుంది, వాపులు త్వరగా తగ్గిపోతాయి, ఓకే. కానీ రిపీటెడ్ యూజ్ ఉండడం వల్ల టెండాన్ వీక్ అవుతూ పోతుంది. అలాగే ఈ పెయిన్ రిపీటెడ్ గా వస్తూ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికీ డయాగ్నోసిస్ చేయలేము. సో డ్యామేజెస్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నట్లయితే డ్యామేజెస్ మరింత ఎక్కువగా చూడడం జరుగుతుంది. అలాగే పూర్తిగా ఎల్బో మూమెంట్ ని మనం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అలా తీసుకుంటూ పోతూ ఉంటే డయాగ్నోసిస్ అనేది డిలే అయ్యి డ్యామేజెస్ అనేది పెరుగుతూ పోతాయి. మరి ఇంజెక్షన్స్ కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అగైన్ మస్ట్. ఎల్బోకి సపోర్టివ్ కేర్ తీసుకోవడం, అలాగే మెడికల్ సపోర్ట్, ప్రాబ్లం ఏది అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడడం. సో వీటన్నిటికీ ఫస్ట్ రూట్ కాజ్ అనాలిసిస్. మరి ఎప్పుడు రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి? 1. పెయిన్ ఎల్బోలోనే కాకుండా జాయింట్స్, మోకాళ్ళు, చేతుల్లో, మెడ, బ్యాక్ పెయిన్, సో ఇట్లా కాంబినేషన్ లో ఉన్నప్పుడు తప్పకుండా రుమటాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. ఎల్బో పెయిన్ తో పాటు చాలా నీరసంగా ఉన్నా, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, స్కిన్ ర్యాషెస్ తో ఉన్నా, ఇంట్లో ఎవరికైనా సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వీళ్ళందరూ కూడా ఒకసారి ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల ఏమన్నా ఎల్బో పెయిన్ రిపీట్ అవుతుందా, లేకపోతే లోపల ఏమన్నా డ్యామేజెస్ అయినాయా, లేకపోతే అయ్యే ఛాన్స్ ఉందా అని తెలుసుకోవడం చాలా అవసరం. సో ఇది సింపుల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం కాదు. ఒక్కొక్కసారి డీటెయిల్డ్ రుమటాలజిస్ట్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. ప్రతి ఎల్బో పెయిన్ కి ఇంజెక్షన్ అవసరం లేకపోవచ్చు. మళ్ళీ వస్తుంటే ఇది మీ శరీరం మీకు ఇస్తున్న వార్నింగ్. సమస్యను మూలం నుంచి గుర్తించి సరైన స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.